శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ద్వాదశ రాసుల వారికి సంబంధించి మే 1 నుండి 15వ తారీఖు వరకు ఎలా ఉండబోతుంది అని ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాము. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మధ్యలో నేను మీకు రెమెడీస్ ఇవ్వడం జరుగుతుంది. ఆఖరిలో కూడా ప్రత్యేకంగా మీకు మీ రాశి వారికి ఏ రెమెడీస్ చేసుకోవాలనేటువంటిది కూడా ఆఖరిలో క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా మనకు ఈ యొక్క కుండలి చూసుకున్నట్టయితే మేషం నుంచి ప్రారంభమై మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, అలాగే కన్యా, తుల, వృశ్చికం, ధనుస్సు, మకర, కుంభ, మీనం, ఇలా మనకి మేషం నుండి ప్రారంభమై గ్రహ సంచారాలు, ఇప్పుడు మేషంలో శుక్రగ్రహ సంచారం ఇలా ఉంటే ఏమవుతుందని ఇన్ డీటెయిల్డ్గా ఇప్పుడు మనం గోచారం గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది. సింహరాశి వారికి సంబంధించి మే 1 నుండి 15 వరకు ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాల్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. సింహరాశి వారికి సంబంధించి వారి యొక్క రాశిలోనే కేతు గ్రహ సంచారం ఉన్న కారణం చేత, కేతు అనగానే మనకు మంత్రంలోనే ఉంటుంది చిత్రవర్ణం, చిత్రగంధం, చిత్రపుష్పం, చిత్రమాల్యాంబరధరం, చిత్రఛత్రధ్వజరథ పతాకాభి శోభితం మేరుం ప్రదక్షిణీ కుర్వాణం అని చెప్పి కేతువు ఈ యొక్క గ్రహం నుంచి ప్రారంభమై 8వ స్థానాన్ని వీక్షణం చూస్తుంటే 8వ ఇంట శని ఉంది. దీన్ని అష్టమ శని అంటారు. ఈ అష్టమ శనిలో ప్రత్యేకంగా సూర్యుడు కలిసి ఉన్నారు. తండ్రి కొడుకులకు గొడవలు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఇబ్బందులు కలగవచ్చు. ముఖ్యంగా బ్యాంకింగ్ సెక్టార్లో పనిచేసేటువంటి వాళ్ళకి, ఎవరైనా సరే పిల్లలు చదువుకునేటువంటి విద్యార్థి దశలో ఉన్నటువంటి వారికి ఏంటంటే ఏవైనా సరే వారికి ఇచ్చినటువంటి టాస్క్ని కంప్లీట్ చేయలేకపోవడము, క్యాలిక్యులేషన్ విషయంలో చేంజెస్ రావడము, వీరు ఎన్ని మార్క్స్ అయితే వస్తాయనుకుంటారో అన్ని మార్క్స్ రాకపోవడము, ఇంట్లో ఉన్నటువంటి గృహిణులు ఏవైతే వీరు ఇచ్చినటువంటి డబ్బుని ఖర్చు పెట్టేటువంటి క్రమంలో సరిగ్గా ఖర్చు పెట్టలేకపోవడము, ఇలా చాలా రకాలైనటువంటి అంటే విచిత్రమైనటువంటి సంఘటనలు వీరికి ఈ నెలలో కనిపించడం జరుగుతుంది. అందులో భాగంగా ముఖ్యంగా తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళు తల్లిదండ్రులతో గొడవపడవచ్చు, లేదా పిల్లలతో గొడవపడవచ్చు, లేదా వారి యొక్క అభిప్రాయ భేదాలు రావచ్చు. దానివల్ల కొన్ని రోజులు మాట్లాడకుండా ఉండొచ్చు. అయితేనా విపరీతంగా గొడవపడి గట్టిగా మాట్లాడడం, లేదా అసలు మాట్లాడుకోకుండా ఉండడం లాంటి పరిస్థితులు రెండిట్లో ఏవైనా జరగచ్చు. ఇక ఉద్యోగస్తుల దశలో ఉన్నటువంటి వారికి సంబంధించిన విషయంలో కూడా కొన్ని రకాలైనటువంటి క్యాలిక్యులేషన్స్ని చూసుకొని, అంటే కాస్ట్ కటింగ్ అంటారు కదా, ఆ క్రమంలో ఉద్యోగాలు కూడా వారికి పోవచ్చు. కాబట్టి మే నుండి తర్వాతి కాలంలో వచ్చేటువంటి జూన్, జూలై ప్రాంతం వరకు కూడా చాలా అలర్ట్గా ఉండండి. ఏమాత్రం అశ్రద్ధ చేయకండి. అయితే వీరికి ఏకాదశ స్థానమునందు గురుగ్రహ సంచారం వల్ల కొన్ని లాభాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా వచ్చేటువంటి ఇబ్బందులు అయితే ఏకాదశంలో ఉన్నటువంటి ఒక్క గురుగ్రహం వీరికి చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తాడు. ఆపదలో ఎవరో ఒక తెలవని వ్యక్తి వచ్చి సహాయం చేసినట్టు, ఒక గాడ్ ఫాదర్ వచ్చి సహాయం చేసినట్టు, మీ యొక్క గురువులో ఒక మెంటర్ వచ్చి సహాయం చేసినట్టు మీకు సహాయంగా నిలబడతారు. సో వీలైనంత వరకు కూడా ఇబ్బందులు వస్తున్నాయని చెప్పి అశ్రద్ధ పడకండి. వీలైనంత వరకు కూడా దేవుణ్ణి నమ్మడం ఆపకండి. దేవుడి యొక్క పూజా విధానాన్ని నమ్మకుండా ఆగకండి. అలాగే విద్యార్థి దశలో ఉన్న వాళ్ళు, గృహిణులు, వీరందరికీ విడివిడిగా ఏ రెమెడీస్ చేయాలి, ఎట్లాంటి మంత్రం చదవాలని వీడియో ఆఖరిలో చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి వారికి సంబంధించి సప్తమ స్థానంలో ఈ యొక్క బుధ రాహుల యొక్క కలయిక. సప్తమ స్థానం దేనికి? భార్యాభర్తలకు సంబంధించి. సరే, ఇక్కడ సప్తమాధిపతి ఎక్కడున్నాడు? నవమంలో ఉన్నాడు. అయితే ఇక్కడ శుక్రుడు ఉండడం అంత మంచిది కాదు. సప్తమంలో ఉన్నటువంటి పాపగ్రహాల వల్ల భార్యాభర్తల మధ్యలో కూడా గొడవలు, చికాకులు, ఇబ్బందులు రావచ్చు, మాట పట్టింపు రావచ్చు, మాట్లాడుకోకుండా ఉండొచ్చు, లేదా తారాస్థాయిలో గట్టిగా గొడవ పెట్టుకోవచ్చు. ఏది జరిగినా ఓపిక పట్టడం నేర్చుకోండి. సూర్యగ్రహం అధిపతిగా ఉన్నటువంటి వారికి ఓపిక ఎక్కువ. సో మీరు ఓపిక పట్టండి, ఖచ్చితంగా మంచి రిజల్ట్ చూడొచ్చు. ఇక వివాహం కానటువంటి వాళ్ళు, డైవర్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు కూడా ఏంటంటే ఈ యొక్క సప్తమం, అష్టమ, నవమ స్థానంలో ఉన్నటువంటి గ్రహ సంచారాలు వాటికి నెగిటివ్ రిజల్ట్సే ఎక్కువగా ఇస్తారు. వీరంతా కూడా ఏ రెమెడీస్ తీసుకోవాలి, ఎలాంటి మంత్రం చదవాలనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు మనము మీ రాశి వారికి సంబంధించి ఏం జరగబోతుంది ఈ 15 రోజులు అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. ఇప్పుడు మనం ప్రత్యేకంగా ఎటువంటి రెమెడీస్ పాటించాలి అనేటువంటి విషయం తెలుసుకుందాం. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ రాశి వారికి సంబంధించి విద్యార్థి దశలో ఉన్నటువంటి వారు నిత్యము కూడా వీలైనంత వరకు మనకి సరస్వతి ఆకు పొడి అనేటువంటిది దొరుకుతుంది, లేదా సరస్వతి లేహ్యం దొరుకుతుంది.
నిత్యము కూడా వీలైతే ఒక దానిమ్మ ఆకు లేదా తమలపాకులో కొంచెం అంతా అమ్మవారికి నైవేద్యంగా పెట్టి పిల్లలతోని శ్రీమాత్రే నమః అని 11 సార్లు జపించి దాన్ని తినడం వల్ల విశేషంగా సరస్వతి కటాక్షము వాక్శుద్ధితో వాగ్దేవి యొక్క సంపూర్ణ కృప లభిస్తుంది. అలాగే గృహిణులు ఎవరైతే ఉంటారో, అంతకుముందు నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ కూడా అదే చెప్తాను, సంవత్సర కాలంలో 10,000 సార్లు శ్రీమాత్రే నమః అనేటువంటి జప సంఖ్య పూర్తి కావాలి. వీలైనంత వరకు మీరు ఆ జపం చేయండి, చాలా మంచిది. నిత్యము కూడా చాలామంది గృహిణులు చేసేటువంటి తప్పేమిటి అంటే స్నానం చేయకుండానే ఇల్లు ఊడవడము, గడపను పూజించడం లాంటివి చేస్తూ ఉన్నారు. స్నానం చేయండి చీపురు కర్ర కూడా ముట్టుకోకూడదు, వంటింట్లోకి వెళ్ళి టీ కాఫీలు కూడా పెట్టకూడదు. స్నానం చేసిన తర్వాతకే మీరు ఏ పనులైనా చేయండి. విశేషంగా జ్యేష్ఠాదేవి మీ ఇంట రాకుండా లక్ష్మీదేవి మీ ఇంట తాండవం చేస్తుంది. లేవగానే మీరు పడుకున్నటువంటి పక్క బట్టలు మడతపెట్టడం కానివ్వండి, ఇంట్లో ఎప్పుడూ శుభ్రతతో ఉండడం కానివ్వండి, మంచి మాటలు వినిపించడం కానివ్వండి, ఎప్పుడూ కూడా ఇంట్లో మంచి వాసన వచ్చేటట్టుగా చూసుకోండి. విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందుతారు. ఇంట్లో ఉన్నటువంటి యజమాని బాగుండాలి అంటే నిత్యం అన్నదానం చేయాలి. పూర్వం నిత్యం అన్నదానం చేసేవాళ్ళు, ఇప్పుడు చేయలేరు. కాబట్టి ప్రతిరోజు మీరు వండుకునేటువంటి బియ్యంలో మొట్టమొదటి పిరికెడు బియ్యం తీసి ఒక కొత్త డబ్బాలో వేయండి. 2 నుండి 3 నెలల తర్వాతకి ఎక్కడ మీకు అన్నదానం జరిగినా బియ్యం తీసుకెళ్ళి ఇవ్వండి. అప్పుడు రోజు మీరు అన్నదానం చేసినటువంటి ఫలితం మీ ఖాతాలో వేయడం జరుగుతుంది. అలాగే ఎవరైతే ఉద్యోగం చేసేటువంటి వాళ్ళు ఉన్నారు, ప్రభుత్వ ఉద్యోగం చేసేటువంటి వారైతే గనక నిత్యము సూర్యోదయాన్ని చూడాలి. నిత్యం సూర్యోదయాన్ని చూసి ఎప్పుడైతే మీ ఉద్యోగంలో గనక విపరీతమైన కష్టాలు బాధలు ఉంటే, మీ కష్టాలు బాధలు పోవుటకు మిరప గింజ అంటే ఎండిపోయినటువంటి ఎండు మిరపకాయలో ఉన్న గింజలు, అలాగే ఒక ఎర్రటి వర్ణంలో ఉన్నటువంటి గులాబీ రెక్కలు చేతిలో వేసుకొని మీ ఆవిడ్ని లేదా మీ పిల్లల్ని చేతిలో నీళ్లు పోయమని చెప్పి సూర్యుడికి అర్ఘ్యం విడిచిపెట్టాలి. ఆ అర్ఘ్యం విడిచిపెట్టేటప్పుడు భానవే నమః, ఆదిత్యాయ నమః, సూర్యాయ నమః, సప్తాశ్వరద మారూఢాయ నమః, ప్రచండాయ నమః, అలా సూర్యుడికి సంబంధించినటువంటి ఆదిత్య, ఇలా సూర్యుడికి సంబంధించినటువంటి అరుణ, ఆదిత్య, సూర్య, ఈ 7 నామాలు కూడా చదవడం మంచిది. దానివల్ల ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ కూడా మంచిది. ఇక సాధారణంగా ప్రైవేట్ ఉద్యోగం చేసేటువంటి వాళ్ళు నిత్యము కూడా దక్షిణామూర్తికి సంబంధించిన స్తోత్రము, అలాగే హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. ఎందుకంటే ఎక్కడో ఏ దేశంలోనో ఇబ్బంది జరిగితే మీ ఉద్యోగానికి ఎఫెక్ట్ అవుతుంది. ఆ యొక్క ప్రాజెక్టులు రాకపోవడం, మిమ్మల్ని ఉద్యోగంలో నుంచి తీసేయడం, అలాంటి ఇబ్బందులు అవుతాయి. ఇవన్నీ కూడా దక్షిణామూర్తి హనుమంతుల వారు చూసుకుంటారు. కాబట్టి నిత్యం మీరు ఆ యొక్క పారాయణ చేయడం మంచిది. అలాగే ఎవరైతే విద్యార్థి దశలో ఉద్యోగస్తులు, గృహిణుల గురించి ఇప్పటివరకు చెప్పుకున్నాం, కానీ వ్యాపారస్తులకు సంబంధించిన విషయానికి వస్తే బుధవారము చింతపండు వీలైతే ప్రసాదం కోసము ఎక్కడైనా వెంకటేశ్వర స్వామి ఆలయంలో దానంగా ఇవ్వండి. మీ యొక్క వ్యాపార స్థలం దగ్గరికి హెజ్రాలు వస్తే కనుక వారికి తినడానికి ఏదైనా ఇవ్వండి. బుధవారం నాడు ప్రతిరోజు ఏదో ఒకటి ఇస్తూ ఉంటారు మీరు, 5 రూపాయలు 10 రూపాయలు, కానీ బుధవారం నాడు ఏమైనా తింటారా అని చెప్పి తినడానికి ఏదైనా ఇవ్వండి. దానివల్ల ఉన్నత వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. అలాగే సినిమా రంగాలు, మాస్ మీడియా, యూట్యూబ్ రంగాల్లో ఉన్నటువంటి వారికి సంబంధించిన విషయానికి వస్తే కనుక శుక్రగ్రహ సంభావితమైనటువంటి గ్రహాలు కాబట్టి అలా పూజ చేస్తే మీకు ప్రతిఫలం వచ్చేటువంటివి. కాబట్టి వీలైనంత వరకు కూడా ప్రతి శుక్రవారం నాడు కూడా మీరు మహాలక్ష్మి అమ్మవారి దేవాలయంలో కానీ, ప్రసన్న మహాకాళి దేవాలయంలో కానీ, మనకు ప్రతి ఊరి పొలిమేరలో ఆంజనేయ స్వామి గ్రామదేవతగా అమ్మవారు వెలిసిపోయి ఉన్నారు. కాబట్టి విశేషంగా వారికి కుంకుమార్చనలు కానీ, అంత చేయలేని వాళ్ళు ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు కాళ్ళు చేతులు కడుక్కొని దర్శనం చేసుకొని ఆ కుంకుమ పెట్టుకోవడం వల్ల, ఇంకా వీలైతే కుబేర కుంకుమతో కుంకుమార్చన చేసినటువంటి కుంకుమ నిత్యం ధరించడం, ఆ కుంకుమ కూడా వీలైతే ఇంకా సంపెంగ నూనెలో కలిపి ధరిస్తే విశేష సత్ఫలితం పొందవచ్చు. ఇలా ఇవే కాకుండా రైతులు ఎవరైతే ఉన్నారో వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే జంటనాగులుగా ఉన్నటువంటి సర్పాకృతిలో ఉన్నటువంటి జంటనాగుల్ని కూడా సుబ్రహ్మణ్యుడిగా భావిస్తాం. కాబట్టి అవి రావి చెట్టు, వేప చెట్టు కింద వెలిసి ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆవు పాలు, నీళ్లు పోసి పసుపు గంధం కలిపిన లేపనం రాసి కుంకుమ, పసుపు, కుంకుమలతో పాటుగా పూలు పండ్లు కూడా పెట్టిన తర్వాతకి
ఎక్కడైతే అభిషేకం చేసి చెట్టు మొదట్లో పడ్డటువంటి ఇంత మట్టి తీసుకొని మీరు వేసేటువంటి ఎరువులో కలిపి వేయండి. దాని వలన విశేషంగా ఎవరైనా సరే భూ సంబంధితమైన ఇబ్బందులు పడుతున్న వారుంటే అవన్నీ కూడా పోతాయి. అలాగే ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారు వర కన్యా పాశుపత హోమాలు చేసుకోండి. ఎందుకంటే జాతకరీత్యా ఎన్ని దోషాలుంటే అన్ని దోషాలకు పూజ చేసినా ఇంకా వివాహ సంబంధిత ఆటంకాలు వస్తే ఆ పరమశివుడు సాక్షాత్తు నవగ్రహాలు నక్షత్రాలు అలాగే 12 రాసుల్ని మెడలో ఆభరణంగా వేసుకొని కనుసన్నల్లో కదులుతారు. కాబట్టి ఆ శివుడికి చక్కెరతో అభిషేకం చేసిన మాత్రం చేత విశేషంగా వివాహం జరుగుతుంది. డైవర్స్ కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళు ఒకవేళ మీ వైపు నుంచి అంతా సవ్యంగా ఉంది, అంతా పరమ న్యాయంగా ఉంది, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అనుకుంటే అమావాస్య నాడు ప్రత్యంగిరా అమ్మవారికి సంబంధించిన హోమం చేసి మీ కష్టాలన్నీ పోవాలని అమ్మవారికి నమస్కారం చేసి హోమం బొట్టును ధరించడం వలన, ఇంకా వీలైతే ఆ భస్మాన్ని అలా తీసుకొని వెళ్ళి నిత్యము కూడా దాన్ని ధరించడం వల్ల విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందుతారు. ఇవే కాకుండా వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు నిత్యము కూడా మృత్యుంజయ మంత్రం చదవాలి. ఎందుకు అంటే త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమే వందనా మృత్యోర్ముక్షీయమామృతాత్. అంటే విపరీతమైన ఇబ్బందిని పెట్టకయ్యా, ఈ శరీరాన్ని తట్టుకోలేకపోతున్నాను, విపరీతమైనటువంటి బాధను పెట్టకు, ఆ యొక్క సొరకాయ పైన ఉన్నటువంటి తొడమ ఎలా అయితే సులువుగా టక్మని వెళ్ళిపోతుందో అంతే సులువుగా నన్ను ఏమైనా చేస్తే చేసేయి తప్ప నన్ను తీవ్రమైనటువంటి శరీరాన్ని ఇబ్బంది పెట్టకు అని కోరిన మాత్రం చేత బోలాశంకరుడు కదా మన ఆయువృద్ధినిస్తాడు. ఇంకా వీలైతే నిత్యము మీరు ఆ మంత్రం చదువుతున్నప్పుడు ప్రాణాయామం చేయండి. అని శ్వాస తీస్తూ మంత్రం చదవండి. ఆ మంత్రం చదివినంతసేపు శ్వాస తీసుకోండి, మళ్ళీ మంత్రం చదువుతూ ఇంకొక నాసిక నుండి శ్వాసను విడిచిపెట్టండి. శరీరంలో ఉన్నటువంటి విపరీతమైనటువంటి నొప్పులు పోయి వాయు సంబంధిత, కఫ సంబంధిత, పిత్త సంబంధితమైనటువంటి ఇబ్బందులు పోయి మంచి ఆరోగ్యాన్ని పరమశివుడు ఇస్తాడు. ఇప్పటి వరకు మనం ఈ యొక్క ఇప్పటి వరకు మనం వారికి సంబంధించిన విషయాలు, వాళ్ళు ఏ రెమెడీస్ తీసుకోవాలనేటువంటి విషయాలు కూడా మనం చెప్పుకోవడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడు పాశుపత హోమాలు లాంటివి నిత్యము కూడా నేనే స్వయంగా చేయడం జరుగుతుంది. ఆసక్తి కల వారి కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే కూడా ఎవరికైనా ఇవన్నీ గోచర రీత్యా చెప్తున్నారు కదండి, మరి పూర్తిగా నా యొక్క స్వతజాతకం కావాలి అనుకుంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటే మాత్రమే మీ యొక్క జాతకం అనేటువంటిది 60-70 పేజీలో ఇవ్వడం జరుగుతుంది. ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు. వివాహం కోసం పూజలేమీ చేయించలేము, కానీ మీ యొక్క వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలంటే కింద ఉన్న నెంబర్కు కాల్ చేసి రిజిస్టర్ చేసుకుంటే నేను నిత్యం ప్రతి నెల కూడా చేసేటువంటి పూజలకు నా దగ్గరకు వచ్చేటువంటి సంబంధాలు కూడా ప్రతి 45 రోజులకు ఒకసారి డేటాను నేను ఇవ్వడం జరుగుతుంది. ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.